హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్లో ఇవాళ సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజు సొరకాయని తీసేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. తురుముకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇప్పుడు పీలర్ సహాయంతో పైనున్న చెక్కును మొత్తాన్ని తీసేసుకోవాలండి. అలాగే మధ్యలో ఉన్న సీడ్స్ పార్ట్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తురుముకోవాలండి. సొరకాయ అనేది తురిమిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేనైతే వాటర్లో వేసుకున్నానండి. వేసుకోకుండా నో ప్రాబ్లం, అలాగే చేసుకోవచ్చు. టేస్ట్లో ఏమీ పెద్దగా డిఫరెంట్ ఏమీ ఉండదండి. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును వాటర్లో నుంచి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అనేది వేడైన తర్వాత కాజు, బాదం, కిస్మిస్లను వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసేసి రంగు మారే వరకు. నేను ఇక్కడైతే పంకిన్ సీడ్స్ని యూస్ చేశానండి. ఇవి ఆప్షనల్ మాత్రమే. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి వేగిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న సొరకాయ తురుమును వేసేసుకోవాలండి. నేను తీసుకున్న సొరకాయకి 4 కప్స్ తురుమైతే అయ్యిందండి. ఇదంతా మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. క్యాప్ అనేది పెట్టేసేసి 5 మినిట్స్ వరకు అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలండి. ఇదిగోండి, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు సొరకాయలోకి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 4 కప్స్ తరగైతే అయ్యింది కాబట్టి 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ పాలన్నీ మొత్తము ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల పచ్చి కోవానైతే తీసుకున్నానండి. పచ్చి కోవా అనేది ఆప్షనల్ మాత్రమే. కోవా లేకోకుంటే మిల్క్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా అయ్యింది సొరకాయ హల్వా అనేది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మళ్ళీ విధంగా కలుపుకోవాలండి. హల్వా అయితే ఈ విధంగా రెడీగా అయిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వా రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.